హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చపాతీలో కానీ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కర్రీ చేసే విధానం చూసేద్దామా మరి. క్యాప్సికమ్ 1/2 kg తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా నీళ్ళలో కడిగేసి చిన్న ముక్కలు కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. గింజల్ని తీసేయాలండి. మరీ చిన్న కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 7-8 ఆనియన్స్ తీసుకోవాలి. మీడియం సైజ్ అండి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవి పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొన్ని మసాలా కోసం పక్కన పెట్టుకోవాలి, కొన్ని ఏమో పోపులో వేసుకోవాలండి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి. దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసినాక తగినంత ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత కొంచెం జీలకర్ర తీసుకోవాలండి. దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలండి. ఫ్రై చేసినాక 5-6 రెబ్బల వెల్లుల్లి తీసుకోవాలండి. దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసినాక 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు తీసుకోవాలండి. 1 స్పూను. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి తీసుకుంటున్నానండి. అది లాస్ట్కి వేసుకోవాలండి, లేకుంటే ముందే వేసుకుంటే మాడిపోతుంది. ఇవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో మసాలా కోసం కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టినాం కదండి, అవి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, ఎర్రగా పండిన 2 టమాటాలను తీసుకోవాలండి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మసాలాలు, ఆనియన్, టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్, టమాటా ఫ్రై చేసుకున్న అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడినాక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మగ్గడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలండి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాకనే పసుపు వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసుకొని తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలండి. వాటిని కలుపుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుందండి. క్యాప్సికమ్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, నిజంగా అండి. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి మగ్గనియాలండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. లేదు మాకు స్పైసీ వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. కారం వేసుకొని కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, అదంతా
క్యాప్సికమ్ ముక్కలోకి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా క్యాప్సికమ్ ముక్కలకు పట్టే విధంగా కలపాలండి. ఈ విధంగా కలిపినాక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలండి. తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ ముక్కలకు మసాలా అంతా పట్టుకుందండి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. వద్దు మాకు గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని తర్వాత కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకొని దించుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అందరు